కాకపోతే మీరిచ్చిన ఈ సర్వే ప్రకారం అంటే అభివృద్ధి జరిగింది కాబట్టి ఓట్లు వేసారంటారా? లేకపోతే ఎటువంటి అభివృద్ధి లేదు, జస్ట్ అధికారంలో కాంగ్రెస్ ఉంది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తేనే మనకి ఏదైనా మంచి జరిగిద్దని ఓట్లేసారు అనుకుంటున్నారా? లేదు, అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ జూబ్లీస్ నియోజకవర్గం అనేక దరిదాపులు నేను 25, 26 యూట్యూబ్ ఛానల్కి 2 3 బైట్స్ ఇచ్చాను. 7 8 ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను. స్క్రీన్ మీద 6 7 ఛానల్ మీద నేను విశ్లేషణ చేశాను ఒక్క జూబ్లీస్ ఎలక్షన్స్ మీద. సో మొత్తం A to Z చెప్పిన వ్యక్తిని నేను. సో అన్ని ఛానల్ లిట్టి చెప్పాను, 24/7 చెప్పాను, ఆదాబ్ హైదరాబాద్లో చెప్పాను, అన్ని ఛానల్లో స్క్రీన్ మీద చెప్పాను నేను పర్ఫెక్ట్గా. సో ప్రధాన కారణం ఏంటంటే అనేక ఫ్యాక్టర్స్. నవీన్ యాదవ్ గారికి ఇండివిజువల్గా ఓట్ బ్యాంక్ ఉంది. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారనే విషయం కూడా చెప్పాను. సో అన్ని ఫ్యాక్టర్స్ చూసి అన్ని యాంగిల్లో చూసే మన కేకే సర్వే లాంటి సర్వేలు వచ్చినప్పుడు కూడా నేను తలబడకుండా ఇదే కాన్ఫిడెంట్గా చెప్పాను. ఇదే కాన్ఫిడెంట్ రిజల్ట్ కూడా ఉంది.